హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్లో కేవలం 5,000 రూపీస్ పర్ మంత్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఆన్లైన్లో. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆఫ్లైన్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఆప్షనల్స్కి కూడా కొత్త బ్యాచెస్, ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నిటికీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యి ఫీ వివరాలు క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము బై డిఫాల్ట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ క్లియరింగ్ ద వాటర్ అనే టైటిల్తో మనకి ఇవాళ రావడం అనేది జరిగింది. సో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 అని చెప్పొచ్చు, లేదా జనరల్ స్టడీస్ పేపర్ 2 కూడా కొన్ని పోర్షన్స్లోకి వస్తుంది. ఇండియా మస్ట్ గివ్ ఎ బిగ్గర్ పుష్ టు స్కీమ్ టు డెలివర్ పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ అంటే డ్రింకింగ్ వాటర్ అందరికీ అందుబాటులో చేసేలాగా చేయడం కోసమని ప్రజెంట్ రన్ అవుతున్న స్కీమ్ హర్ ఘర్ జల్ అనే మిషన్ పేరుతో రన్ చేస్తున్నారు. సో దీనికి ఇంకా ఎక్కువ పుష్ అనేది ఇవ్వాలి. ప్రజెంట్ చేస్తున్నది సరిపోదు, వీ నీడ్ టు గివ్ ఇట్ ఎ లార్జర్ పుష్ అని చెప్తున్నారు. యాక్సెస్ టు పోర్టబుల్ ట్యాప్ వాటర్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ. అంతే కదా, పోర్టబుల్ ట్యాప్ వాటర్కి యాక్సెస్ ఉండడం అనేది బేసిక్ నెసెసిటీ. అది ఆఫ్ ది రఫ్లీ 25 crore హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా, 25 కోట్ల హౌస్ హోల్డ్స్ ఉంటే ఏ ట్యాప్ వాటర్ కనెక్షన్ దట్ డెలివర్స్ 55 liters పర్ క్యాపిటా ఎవ్రీ డే ఆఫ్ పోర్టబుల్ వాటర్ ఈజ్ ఎ రేరిటీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఇండియా విచ్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 19.5 crore హౌస్ హోల్డ్స్. ఈ 19.5 crore హౌస్ హోల్డ్స్ మనకి రూరల్లో ఉంటే వాళ్ళలో 55 liters పర్ డే పర్ పర్సన్ 55 liters డెలివరీ చేసేలాగా మనకి పోర్టబుల్ కనెక్షన్ ఉండడం అనేది రేరిటీ, అంటే చాలా ఇళ్లల్లో లేదు అని చెప్తున్నారు. ఇన్ ఆగస్ట్ 2019 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మోదీ గారు ఏం ప్రామిస్ చేశారు? దట్ రూరల్ హౌస్ హోల్డ్స్ వుడ్ బి అష్యూర్డ్ ఆఫ్ పైప్డ్ పోర్టబుల్ వాటర్ బై 2024 బిఫోర్ హిస్ గవర్నమెంట్స్ టెన్యూర్ ఎండెడ్. తన గవర్నమెంట్ టెన్యూర్ ఎండ్ అయ్యే లోపే మేము ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్కి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేలాగా చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎవరు? నరేంద్ర మోదీ గారు. వెన్ హీ మేడ్ దట్ కమిట్మెంట్ ఓన్లీ అబౌట్ 3.2 crore ఆర్ 16% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ వర్ కనెక్టెడ్. 16% రూరల్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఆ టైంకి ఆయన చెప్పినప్పటికీ ఏంటి కనెక్ట్ అయింది? పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అనేది ఉంది. టుడే దోస్ ఫిగర్స్ స్టాండర్డ్ 64%. సో అప్పటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి 100 ఏళ్లలో 16 ఏళ్ళకి మాత్రమే పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంటే ఇప్పుడు 64 ఏళ్ళకి ఉన్నట్టు. ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ బట్ స్టిల్ బిలో ది టార్గెట్. చాలా పెరిగినట్టే కానీ స్టిల్ బిలో ది టార్గెట్, ఇంకా టార్గెట్ లోపే ఉందని చెప్తాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ ద జల్ శక్తి మినిస్ట్రీ which has labelled this plan of providing piped water connections as the Har Ghar Jal missions has consistently underlined the scale of the exercise. అయితే 64% వరకు వెళ్ళామంటే చాలా బాగా చేసినట్టే, కాకపోతే 100% అనేది టార్గెట్ కదా. సో ఇంకా 36% పెండింగ్ ఉందనేది మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మనకి ఈ జల్ శక్తి మినిస్ట్రీని ఈ విషయమే క్వశ్చన్ చేశారు. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అని అడిగితే వాళ్ళు ప్రతిసారి ఏం చెప్తున్నారంటే ఇది స్కేల్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అంటే ఎంత పెద్దది, అంటే ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎంతమందికి చేయాలి మీరు అర్థం చేసుకుంటే ఇట్స్ ఎ జైగాంటిక్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఎక్సర్సైజ్, సంథింగ్ దట్ కెన్ బి డన్ క్విక్లీ కాదు కదా. సో చాలా టైం పడుతుంది అనే విషయాన్ని వాళ్ళు కారణంగా చెప్తున్నారు. సిన్స్ 2019 అబౌట్ 9 crore హౌస్ హోల్డ్స్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టు పైప్డ్ వాటర్. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక 9 crore హౌస్ హోల్డ్స్కి ఎక్స్క్లూజివ్ వాటర్ అనేది ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ కనెక్షన్స్ టు విలేజ్ స్కూల్స్, అంగన్వాడీస్, కమ్యూనిటీ బిల్డింగ్స్ కాకుండా. యట్ ఫర్ ఆల్ దిస్ స్కేల్ ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఆల్ ఆఫ్ రూరల్ ఇండియా విల్ బీ కనెక్టెడ్ బై April 2023 యాజ్ పర్ మోదీస్ క్లెయిమ్. మోదీ గారు ఏప్రిల్ 2023 కల్లా చేస్తామని చెప్పారు, కానీ అది అవుతుందా అంటే డౌటే. ఇట్ ఈజ్ అన్లైక్లీ అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ అన్లైక్లీ, ఇప్పుడప్పుడే అయ్యేటట్లేదు ఇంకా ఎందుకంటే పెద్ద స్కేల్ ఎక్కువ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. COVID-19 పాండమిక్ అండ్ ద రష్యా-యుక్రెయిన్ వార్ వాజ్ రిపోర్టెడ్లీ కాజ్డ్ ద మిషన్ టు స్లో డౌన్ కన్సిడరబుల్. రష్యా-యుక్రెయిన్ వార్ వల్ల, COVID-19 పాండమిక్ వల్ల
సో ఏమైందంటే ఈ మిషన్ అనేది చాలా స్లో డౌన్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ క్లెయిమ్. ఎందువల్ల బై ఇంపీడింగ్ యాక్సెస్ టు పైప్స్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ నెససరీ టు ద ఎంటర్ప్రైజ్. సో మనకి పైప్స్ కావాలి, సివిల్ కన్స్ట్రక్షన్ కావాలి, దానికి అవసరమైన వస్తువులకి యాక్సెస్ లేకుండా అయిపోయింది, అబ్స్ట్రక్షన్ అనేది వచ్చేసింది బికాస్ ఆఫ్ దిస్ COVID-19 పాండమిక్ అండ్ రష్యా-యుక్రెయిన్ వార్. Realistically, it is unlikely that even 75% of households will be connected by this time. కాకపోతే ఏమంటున్నారంటే రియలిస్టిక్గా మనం తీసుకుంటే ఈ టైంకి 75%, కనీసం 75% అన్నా కనెక్ట్ అవుతాయంటే డౌట్ఫుల్గానే ఉంది. అంటే ఏప్రిల్ 2023 దాటిపోయాం కదా ఆల్రెడీ, మనం ఏప్రిల్ 2023కి మనం దాటిపోయాం. ఒకవేళ కోవిడ్ అవి లేకపోయినా సరే 75% అన్నా అయ్యేవా లేదా అనేది ఓకే. ఏప్రిల్ 2023 స్టోరీ మనకు తెలుసు. ఇప్పటికి ఎంత ఉంటుంది అంటే మనకి 75% వరకు అవ్వడం కూడా అన్లైక్లీ అంటున్నారు. వైల్ దిస్ టూ బై నో మీన్స్ ఈజ్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్, ద ఛాలెంజ్ ఈజ్ ద రిలయబిలిటీ ఆఫ్ దీస్ నెంబర్స్. అయితే 75% అవ్వడం అనేది కూడా చిన్న విషయమేం కాదు, చాలా పెద్ద విషయమే. అయితే అది ఎంతవరకు కరెక్ట్? 75% అన్నా అయ్యిందని మనం ఎలా చెప్తున్నాం? ఆ క్లెయిమ్స్లో డేటా యొక్క వ్యాలిడిటీ ఏంటి అనే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నారు. The figures reported by the Jal Shakti Ministry are solely based on data reported by states. Jal Shakti Ministry ఏ రకంగా ఫిగర్స్ డినోట్ చేస్తుందంటే స్టేట్స్ ఏ నెంబర్స్ ఇస్తుందో వాటిని ప్రొజెక్ట్ చేస్తుంది. One proxy that presents a discouraging picture is the number of villages that have been certified as Har Ghar Jal are having all houses fully connected. సో బేసికల్గా ఇక్కడ ఏమంటే మనకి హర్ ఘర్ జల్ అంటే అర్థమైంది, హర్ ఘర్ ప్రతి ఇంటికి వాటర్ ఉంది అంటే సర్టిఫైడ్, ఆర్ హ్యావింగ్ ఆల్ హౌసెస్ ఫుల్లీ కనెక్టెడ్ అని సర్టిఫై అయిన ఇల్లు ఎన్ని ఉన్నాయో చూస్తే మనకు క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఆఫ్ 1 lakh ఓన్లీ 1,68,157 విలేజెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ బై స్టేట్స్ హ్యాస్ హర్ ఘర్ జల్. స్టేట్స్ అని ఏం చెప్తున్నాయి? 168,157 విలేజెస్ హర్ ఘర్ జల్ అని చెప్పి సర్టిఫై చేశారు. మనకి ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అని చెప్పి అప్పుడు స్వచ్ఛ భారత్ అప్పుడు చేసేవారు. దిస్ ఈజ్ ఓడిఎఫ్ విలేజ్, దిస్ ఈజ్ ఓడిఎఫ్ విలేజ్ అంటే అక్కడ ఓపెన్ డెఫెకేషన్ అనేది లేదు, అంటే ఆరు బయట మల విసర్జన జరగట్లేదు, అన్ని ఇళ్ళకి మరుగుదొడ్లు ఉన్నాయని ఎలాగైతే సర్టిఫై చేశారో ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఈ ఊర్లో ప్రతి ఇంటికి పైప్డ్ కనెక్షన్ ఉంది అని సర్టిఫై చేశారు. అలా 1,68,157 విలేజెస్కి సర్టిఫికేషన్ చేశారు. అండ్ ఓన్లీ 59,000 ఆర్ అబౌట్ 35% హ్యావ్ బీన్ సర్టిఫైడ్. అంటే రాష్ట్రాలు ఇలా రిపోర్ట్ చేసాయి కానీ యాక్చువల్ సర్టిఫికేషన్ మీరు తీసుకుంటే 59,000 మంది మాత్రమే, 59,000 ఇళ్ళకి మాత్రమే సర్టిఫికేషన్ జరిగింది. సర్టిఫైడ్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, దేర్ గ్రామ్ పంచాయత్స్ హ్యావ్ ఫార్మలీ అక్నాలెడ్జ్డ్ కంప్లయన్స్. సో స్టేట్స్ ఫిగర్స్ రిపోర్ట్ చేయడం చూస్తుంటే 168,157 విలేజెస్లో హర్ ఘర్ జల్ ఉందని స్టేట్స్ చెప్తున్నాయి కానీ గ్రామ పంచాయతీలు అఫీషియల్గా యాక్సెప్ట్ చేసినవి ఎన్ని అని చూస్తే 35% మాత్రమే. అంటే రఫ్లీ 59,000 విలేజెస్లో మాత్రమే గ్రామ పంచాయతీలు యాక్సెప్ట్ చేసాయి మా ఊర్లో ప్రతి ఇంటికి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉందని చెప్పి యాక్సెప్ట్ చేసాయి. సో ఆ సర్టిఫైడ్ నెంబర్ తీసుకుంటే 59,000 కానీ స్టేట్స్ క్లెయిమ్ చేస్తుంది 168,157. ద ఓవర్వెల్మింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ విలేజెస్ హ్యావ్ సమ్వేర్ బిట్వీన్ half or 3/4 ఆఫ్ దేర్ హౌస్ హోల్డ్స్ కనెక్టెడ్. మెజారిటీ విలేజెస్లో 50 నుంచి 75% మధ్యలో కనెక్షన్స్ ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి ఇంకా కనెక్షన్స్ లేవు. అండ్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ కమిషన్డ్ బై జల్ శక్తి మినిస్ట్రీ. సో జల్ శక్తి మినిస్ట్రీ ఒక ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయమని సర్వే చేయమని చెప్పి అప్పచెప్పింది ఒకళ్ళకి. అండ్ ఇట్ శాంపుల్డ్ అరౌండ్ 3 lakh హౌస్ హోల్డ్స్ ఇన్ 13,300 విలేజెస్. 13,300 విలేజెస్లో వాళ్ళు సర్వే చేశారు, 3 లక్షల హౌస్ హోల్డ్స్ని శాంపుల్ చేశారు. అండ్ రిపోర్టెడ్ 62% హౌస్ హోల్డ్స్ హెస్ కనెక్టెడ్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వీళ్ళు శాంపుల్ చేసిన వాటిలో 62% ఇళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి తేలింది. దట్ ఈస్ గుడ్ బట్ టూ స్మాల్ ఏ శాంపుల్ టు బి రిప్రజెంటేటివ్. ఆ ఫిగర్ అనేది వినడానికి బాగుంది కానీ ఆ శాంపుల్ అనేది రిప్రజెంటేటివ్ అంటే మనం టచ్ చేసిందంతా జస్ట్ 13,300 విలేజెస్ మాత్రమే. ఎన్ని విలేజెస్ ఉన్నాయి? కొన్ని కోట్ల విలేజెస్ ఉన్నాయి, దాంట్లో మనం 13,300 విలేజెస్ని మాత్రమే టచ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ శాంపుల్ అనేది చాలా చిన్న సైజ్ అని చెప్పి అంటున్నారు. ఇట్ ఆల్సో ఎమర్జెస్ దట్ ద లార్జ్ స్టేట్స్ విత్ 100% కంప్లైన్స్, ఇప్పుడు గుజరాత్, హర్యానా, పంజాబ్ ఇవన్నీ 100% కంప్లైన్స్ అంటే 100% అక్కడ హర్ ఘర్ జల్ వచ్చేసిందని చెప్తున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ స్టార్టెడ్ అనే ఫెయిర్లీ హై బేస్ ఇన్ 2019. ఈ స్టేట్స్కి 2019కే చాలా వరకు కనెక్షన్స్ ఉన్నాయి. అంటే మోదీ గవర్నమెంట్ రెండో టర్మ్ రావడానికి ముందే దే హ్యాడ్
గుడ్ అమౌంట్ ఆఫ్ కనెక్షన్ అంటే ఆ ఊర్లో కనెక్షన్స్ ఉన్నాయి. సో హై బేస్ అంటే ఆల్రెడీ 50-60% దగ్గర స్టార్ట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళు 100% అవడం అనేది పెద్ద కష్టం కాదని ఇక్కడ చెప్తున్నా. ద సెంటర్ మస్ట్ పుట్ ఇన్ ప్లేస్ ఏ మెకానిజం దట్ డిస్క్లోజెస్ ది స్కీమ్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంతవరకు ప్రభుత్వం డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కరెక్ట్ అనేది క్వశ్చన్. సో ట్రాన్స్పరెంట్గా డీటెయిల్స్ బయట పెట్టే మెకానిజంని ప్రభుత్వం తీసుకురావాలి ట్రాన్స్పరెంట్ వేలో అని చెప్పేసి ఫైనల్గా చెప్తున్నా. సో స్టేట్స్ ఏవో చెప్తున్నాయి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, బట్ ఎంతవరకు అవి కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి అంటున్నారు. అంతే. కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, యూపీఎస్సీకి కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మాకు జిఎస్ క్లాసెస్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఈ రెండు చాలా వరకు ఉపయోగపడే కోర్సులమ్మా. ఈ ప్రిలిమ్స్ మెంటర్షిప్ గ్రూప్లో మీరు టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉంటారు, మీరు ఎక్కడున్నారో మీరు చెక్ చేసుకుంటారు, నేను గైడ్ చేస్తాను. ఈ ఆన్సర్ రైటింగ్ కోర్సులో మెయిన్స్ కోసం ఎప్పటి నుంచే సన్నద్ధమవుతారు. ఇది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చోట్ల అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్, హైదరాబాద్, అశోక్ నగర్లో మీరు స్టే చేస్తూ ఉంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు ప్రిఫర్ ఆఫ్లైన్. మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. కుదరని వాళ్ళు ఆన్లైన్కి వచ్చేయచ్చు. అవకాశం ఉన్నంత వరకు ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్కి వచ్చి రాస్తే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. సో ఈ రెండు కలిపి తీసుకునే వాళ్ళకి 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రెండు కలిపి ఎవరు తీసుకుంటారో దే గెట్ 5,000 రూపీస్ డిస్కౌంట్. సో CSAT క్లాసెస్ జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి, కొత్త బ్యాచెస్. మంచి ఆపర్చునిటీ, మీకు క్యాట్ లెవెల్లో క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా బాగా చెప్తున్నారు క్వాంట్ ఫ్యాకల్టీ సార్, 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ మీకు చెప్తారు. అండ్ నేను మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అంతా హ్యాండిల్ చేస్తాను. సో 10,000 రూపీస్ ఫీజ్కి ఇది మీకు అందుబాటులో ఉంది. అండ్ యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. టేక్ కేర్, బాయ్.